అమలు చేసిన ఆ ట్వీట్ కనుక మీరు చూస్తే నిజంగా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎత్తుకోవడమే ఇటు మంత్రిని రాక్షసిగా అభివర్ణించిన పరిస్థితి. బహుశా ఈ ట్వీట్ చదువుతున్నప్పుడు నేను ఒకటికి 10 సార్లు చెక్ చేసుకున్నా. ఒకటికి 10 సార్లు. ఒకసారి ఆ ట్వీట్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అదిగోండి, అక్కినేని అమలు చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ ఏ డెమన్. ఐఎమ్ రీటరేటింగ్, ఇంకోసారి చెప్తున్నా. షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ ఏ డెమన్ considering evil fiction allegations, preying on decent citizens as the fuel for political war. My God! Oh my God! ప్రస్తుతం ఇదే మాట అక్కినేని అమలు చేసిన ట్వీట్ కనుక చూస్తే అంటూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా అక్కినేని అమల చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అక్కినేని అమల ఈరోజు తన కుటుంబం కోసం ఉగ్రకాళి అవతారం ఎత్తారా, కాళీ అవతారం ఎత్తారా అనేది అనిపిస్తూ ఉంటుంది ఆ ట్వీట్ చూస్తే. ఒక్కసారి ఆ పదాలు ఆవిడ వాడిన పదాలు, ట్వీట్లో ఉపయోగించిన ఆ పద జరి కనుక చూస్తే ఒక్కసారి మీరు చూడొచ్చు. నేను ఫస్ట్ ఆ పోస్ట్ని కంక్లూడ్ చేసేస్తాను చదవడం, ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ నేను చదువుతున్నాను. షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్ టర్న్ ఇంటూ ఎ డెమన్ considering evil fiction allegations, preying on decent citizens as fuel for a political war. Madam Minister, do you rely and believe people with no decency to feed you utterly scandalous stories about my husband without an iota of shame or truth? This is really shameful. If leaders lower themselves into a gutter and behave like criminals, ఇక్కడ నేను మళ్ళీ చదువుతున్నా. If leaders lower themselves into the gutter and behave like criminals, what will happen to our country? Question mark ని సంధించారు అక్కడ మళ్ళీ అక్కినేని అమల. Mr. Rahul Gandhiji, if you believe in human decency, please restrain your politicians and make you a minister. Retract her venomous statements with an apology to my family. Protect the citizens of this country. 4 పేరాలలో పూర్తిగా 4 పేరాలలో ఉతికి ఆరేశారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం నిజంగా షాకింగ్ స్టేట్మెంట్స్ అమలు నుంచి బహుశా ఇలాంటి ట్వీట్ని ఎవరు ఊహించి కూడా ఉండరు. ఎందుకంటే సాధారణంగా చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు అక్కినేని అమల. కానీ ఈరోజు తన ఆ స్మూత్నెస్ ఎక్కడొక్కడ మనకి ట్వీట్లో కనిపించట్లేదు అనే భావన వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పదాలను ఆవిడ ఎంత వాగ్ధాటికి సంబంధించి మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కినేని అమల ఒక్కసారి ఆ వర్డ్స్ని ఉపయోగించిన పదాలను చూస్తే ఎటువంటి పదునైన పదజాలాన్ని ఉపయోగించారో మనకు అర్థమవుతుంది. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కినేని అమల చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మహిళవా రాక్షసివా అంటూ కూడా ఆమె సీదా ప్రశ్నించారై అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఎందుకంటే నేను ఆ పదం వాడుతున్నాను. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, ఇది నా పదాలు కాదు, నేను మాట్లాడుతోంది కాదు. అక్కినేని అమల తాను చేసిన ట్వీట్, ఆమె చేసిన పోస్ట్ నుంచి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. షాక్ టు హియర్ ఏ విమెన్ మినిస్టర్, ఒక మహిళా మంత్రి రాక్షసిగా మాట్లాడిన మాటలు నాకు షాక్కి గురి చేశాయంటూ కూడా చెబుతూనే తప్పుడు ఆరోపణలు చేసి మీ పొలిటికల్ యుద్ధానికి మర్యాదపూర్వకమైన పౌరులని దాంట్లో ఇంధనంలా వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మేడం మినిస్టర్ అంటూ 2 పేరాల మీరు కనుక గమనిస్తే, డూ యూ రిలే అండ్ బిలీవ్ పీపుల్ విత్ నో డిసెన్సీ టు ఫీడ్ యూ అటర్లీ స్కాండలస్ స్టోరీస్ అబౌట్ మై హస్బెండ్ వితౌట్ అన్ ఐటా ఆఫ్ షేమ్ ఆర్ ట్రూత్ అంటూనే దిస్ ఈజ్ రియలీ షేమ్ఫుల్. అంటే మీకెవరో డూ యూ రిలే అండ్ బిలీవ్ విత్ పీపుల్ విత్ నో డీసెన్సీ, మర్యాద లేని వ్యక్తులు మీకు కట్టుకథలు చెబుతూ ఉంటే నా భర్తకు సంబంధించి దాని మీద మాట్లాడడం మీకు సేమ్ అనే పదం వాడారు. నేను బహుశా మాట్లాడి కూడా జంకుతున్నాడు అర్థం చేసుకోవచ్చు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడినప్పుడు అంటూ ప్రస్తావిస్తూనే దిస్ ఈజ్ రియల్లీ షేమ్ఫుల్, ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. అక్కినేని అమల చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే ఇఫ్
ఇఫ్ లీడర్స్ ఒకవేళ నాయకులు కనుక తమని తాము తక్కువ చేసుకుంటే, ఒక విధంగా చెప్పాలంటే తమను తాము దిగజార్చుకుంటే, క్రిమినల్స్గా వ్యవహరిస్తే ఈ దేశానికి ఏమైపోతుంది, ఈ దేశానికి ఏమైపోతుంది అంటూ కూడా మరో ప్రశ్నను సంధించారు ఆమె ఇక్కడ. మిస్టర్ రాహుల్ గాంధీజీ, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హ్యూమన్ డీసెన్సీ, మనుషులకు సంబంధించి మర్యాద విషయంలో కనుక మీకు నమ్మకం ఉంటే, మీ పొలిటీషియన్ని అలాగే మీ మినిస్టర్కి సంబంధించి మీ మంత్రి చేసిన విషపూరితమైన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణలు చెప్పించండి నా కుటుంబానికి అంటూ కూడా రాహుల్ గాంధీని అమలా అక్కడ పేర్కొన్నారు. ఈ దేశ పౌరుని కాపాడండి అంటూ కూడా, ప్రొటెక్ట్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ట్వీట్ చేశారు, ప్రియాంక గాంధీని కూడా అక్కడ ట్యాగ్ చేశారు, అమలా అక్కినేని. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఇటు తెలంగాణ కాంగ్రెస్ని కానీ లేకపోతే కొండా సురేఖకు సంబంధించి కానీ ఇక్కడ పేరు ప్రస్తావించలేదు. కానీ విమెన్ మినిస్టర్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే కొండా సురేఖను కానీ లేకపోతే ఇంకే మంత్రుని కానీ ఇక్కడ ట్యాగ్ చేయలేదు. ఇంట్రెస్టింగ్గా మరో అంశం ఏమిటంటే, ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఐఎన్సీ కాంగ్రెస్ని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కూడా ఎక్కడ టచ్ చేయలేదు. అంటే రాజకీయాలను దాదాపుగా టచ్ చేయకుండానే రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరిని మాత్రమే ఇక్కడ ట్యాగ్ చేశారు. అక్కినేని అమల అంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఎంతటి రచ్చకు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ అమల అక్కినేని ఎందుకు ఇంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, మంత్రి కొండా సురేఖ ఏమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన రియాక్షన్స్ ఒక ఎత్తు అయితే కనుక, ఇప్పుడు మీరు చూడబోతున్న రియాక్షన్ ఒక ఎత్తు. ఇప్పుడు రియాక్ట్ అయింది ఎవరో కాదు, అక్కినేని అమల. అక్కినేని అమల రియాక్షన్ మీరు చూస్తే కనుక నిజంగా షాక్ అవుతారు. అమలైన ఇంత ఉగ్రకాళి అవతారం ఎత్తారా, తన కుటుంబం కోసం కాళీ అవతారం ఎత్తారు.